సో ఫ్రెండ్స్ ఫైనల్లీ రెడ్మీ నోట్ 11 ప్రో సిరీస్ లాంచ్ డేట్ అయితే రెడ్మీ వాళ్ళు కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఆ లాంచ్ డేట్ ఎప్పుడు అండ్ రెడ్మీ నోట్ 11 ప్రో సిరీస్లో ఏ మొబైల్స్ రాబోతున్నాయో అనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తుంటే మాత్రం లేట్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. సో ఈ రెడ్మీ నోట్ 11 ప్రో సిరీస్ని ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారంటే నెక్స్ట్ మంత్ మార్చ్లో 9th డేట్ నాడైతే రెడ్మీ నోట్ 11 ప్రో సిరీస్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఇది ఫిక్స్డ్ లాంచ్ డేట్ అనమాట. ఖచ్చితంగా మార్చ్ 9th అయితే రెడ్మీ నోట్ 11 ప్రో సిరీస్ అయితే లాంచ్ కాబోతున్నాయి మన ఇండియాలో. సో మరి రెడ్మీ నోట్ 11 ప్రో సిరీస్లో ఏ మొబైల్స్ రాబోతున్నాయి అంటే 2 మొబైల్స్ అయితే రాబోతున్నాయి, రెడ్మీ నోట్ 11 ప్రో అండ్ రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్. సో ఇందులో ఒకటి 4G మొబైల్ ఉంది, ఒకటి 5G మొబైల్ అయితే ఉంది. సో రెడ్మీ నోట్ 11 ప్రో మొబైల్ ఏదైతే ఉందో చిన్న మొబైల్ అది 4G మొబైల్ అండ్ రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ మొబైల్ ఏదైతే ఉందో అది 5G మొబైల్ అనమాట. సో ఇది కన్ఫర్మ్, ఖచ్చితంగా ఒక 4G మొబైల్ ఒక 5G మొబైల్ అయితే ఈ రెడ్మీ నోట్ 11 ప్రో సిరీస్లోనైతే రాబోతుంది. మరి ప్రో ప్లస్ అనుకుంటే తీసుకొస్తున్నారు, ప్రో మ్యాక్స్ ఈ సిరీస్లో తీసుకురారా లేకుంటే తర్వాత తీసుకొస్తారా అనేది క్లారిటీగా అయితే తెలియదు. సో ఇప్పటివరకైతే వీటి గురించి కొన్ని స్పెక్స్ అయితే వీళ్ళైతే లీక్ అయితే చేస్తారు, ఒక ఇమేజ్ అయితే రివీల్ అయితే చేశారు. సో ఆ ఇమేజ్లోనైతే కొన్ని స్పెక్స్ అయితే కనబడుతున్నాయి. 5G అని అయితే మెన్షన్ చేశారు. సో రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్లో 5G సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ టాప్లో 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అని అయితే మెన్షన్ చేశారు. సో బహుశా హై ఎండ్ మోడల్ ప్రో ప్లస్లోనైతే 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఈ 2 మొబైల్స్లలో ఉంటుందని అయితే వాళ్ళు అక్కడ మెన్షన్ అయితే చేశారు. 2 మొబైల్స్లలో లేకున్నా ఒక మొబైల్లోనైనా 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అండ్ 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అనేది ఉంటుందని అయితే వాళ్ళు అక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. 108 మెగాపిక్సెల్ కెమెరాతోనైతే ఈ మొబైల్లో ఏదో ఒక మొబైల్ అయితే వస్తుంది, లేకుంటే 2 మొబైల్స్ కూడా 108 మెగాపిక్సెల్తో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవైతే ఈ ఇమేజ్లోనైతే కొన్ని స్పెక్స్ అయితే రివీల్ అయితే చేశారు. సో ఇక మిగతా స్పెక్స్ మరి ఏ ప్రాసెసర్స్ యూజ్ చేస్తారంటే మాత్రం ఈ ప్రాసెసర్స్ కూడా లీక్ అయ్యాయి అన్నమాట. రెడ్మీ నోట్ 11 ప్రోలో మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేస్తున్నారు. సో ఇది గట్టి లీక్స్ అయితే వస్తున్నాయి, ఇదే ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారని అయితే. అండ్ రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్లో స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేస్తున్నట్లయితే లీక్స్ అయితే వస్తున్నాయి. సో ఇది కూడా గట్టి లీక్స్ అయితే వస్తున్నాయి, ఈ ప్రాసెసర్నే ఈ మొబైల్లోనే అయితే యూజ్ అయితే చేస్తారని అయితే. సో ఇక మిగతా స్పెక్స్ గురించి అయితే కన్ఫర్మేషన్ అయితే లేదు, ఇవైతే కన్ఫర్మ్ అన్నమాట ఇప్పటివరకు నేను చెప్పిన స్పెక్స్ అయితే. మరి మొబైల్స్ ప్రైస్ ఎంత ఉండొచ్చు అంటే మాత్రం రెడ్మీ నోట్ 11 ప్రో మొబైల్ ప్రైస్ 17,000 to 18,000 పెట్టచ్చు అని అయితే లీక్స్ అయితే వస్తున్నాయి. నేను కూడా అదే ప్రైస్ రేంజ్లోనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ మొబైల్ ప్రైస్ 21,000 వరకు వెళ్ళొచ్చు అని అయితే లీక్స్ అయితే వస్తున్నాయి. 21,000 పెట్టి ఏమైనా బ్యాంక్ కార్డ్స్ అయితే డిస్కౌంట్ ఇవ్వచ్చు. సో ఇవి లీక్డ్ ప్రైజెస్ అనమాట. మరి ఎంత ప్రైస్ పెడతారో అయితే మనం 9th డేట్ వరకు అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇవి గైస్ రెడ్మీ నోట్ 11 ప్రో సిరీస్ అయితే మార్చ్ 9th అయితే లాంచ్ అయితే కాబోతున్నాయి. సో ఈ మొబైల్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి, మొబైల్స్ని ఏ ప్రైస్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి, వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. అండ్ మన ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. ఇటువంటి వీడియోస్ అయితే డైలీ పోస్ట్ అయితే చేస్తుంటాను. సో కొంచెం సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అండ్ మన ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి, అక్కడ కూడా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.